సారీ రజినా, మన లైఫ్లో మనకి ముఖ్యమైన వాళ్ళు మనని వదిలిపోతే మనము పోనక్కర్లేదు. ఏదో ఒక రోజు తప్పకుండా మన లైఫ్ మనకి నచ్చినట్టు మారుతుంది. నాకు మారింది, నీకెప్పుడు మారుతుందో అంతవరకు నేను ఎదురు చూస్తాను. చర్చ్ ఫాదర్, ఇప్పుడు అడుగు, జాన్ అనే నీవు రెజినాని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నావా? డబ్బులోకే. కలలో చక్కగా నవ్వుతావు, ఎదురుగా ఎందుకు నవ్వవు? ఏమండి ఏమండి లేవండి, కాఫీ తాగండి. జాన్, ఏంటి రోజు మార్నింగ్ లేట్గా లేస్తారా? వారెప్పుడు ఎంతేనన్నా, రోజు పొద్దున్నే ఆలస్యంగా లేస్తారు. వారిని ఆఫీస్ పంపడానికి నేను పడే పాటలున్నాయి చూడు, ఏం చెప్పమంటావు? ఏమండి స్నానం చేసిరండి, నాన్న వెయిట్ చేస్తున్నారు. అందరం కలిసి టిఫిన్ చేద్దాం. ఏంటండి నన్నే చూస్తూ నించున్నారు, నాన్న వెయిట్ చేస్తున్నారు. అబ్బా మీకు అన్నీ చెప్పాల్సిందే, తొందరగా స్నానం చేసిరండి. ఏంటండి ఈ మహానటన ఓవర్గా లేదు? టవల్ మర్చిపోయారు చూసారా? ఫ్లాట్లో ఉన్న వాళ్ళందరూ వచ్చారు, మీ ఫ్రెండ్స్ ఆరది కూడా వచ్చారు. అందరూ మీతో ఏదో మాట్లాడాలట. తొందరగా రండి, వెయిట్ చేస్తున్నారు. ఏదో ప్లాన్ చేసింది, పంచాయతీ కన్ఫర్మ్. హ్యాపీ బర్త్డే బావా. ఏంటి చూస్తున్నావు? కేక్ కట్ చెయ్యి, చెయ్యి బావా. కట్ చేయరా? ఎందుకు కట్ చేయటం? మనం కట్ చేయకుండానే సెలబ్రేట్ చేసుకుందాం. ఏం బావా? అదేంట్రా కట్ చేయకపోతే ఎలా తింటాను చెప్పు? గరిట తెచ్చుకొని చక్కెర పొంగల్ తిన్నట్టు నోట్లో వేసుకొని మింగు. ఉండే కట్ చేయి బావా. అల్లుడు గారు కట్ చేయండి. అందరూ చెప్తున్నారు కట్ చేయండి. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. ఏంటండి? హ్యాపీ బర్త్డే జాన్. జాన్, ఈ గిఫ్ట్ అందరి ముందు ఓపెన్ చేయకండి. మీకోసం ఎంతో కష్టపడి కొన్నాను.
ఒంటరిగా ఉన్నప్పుడు చూడండి. నాన్న అందరూ ఓ ఫోటో దిగుదాం. ఆ? 1 ఫోటో. అయ్యో దగ్గరికి రండి. ఏంటండి ఇవ్వండి. నాన్న ఎవరనుకున్నావు నా కూతురు? నువ్వు లోపలికి వెళ్ళి తినమ్మా. వాట్ జాన్, రోజు పొద్దున్నే లేటుగా లేవటం, లేటుగా ఆఫీస్కి వెళ్ళటం. హ్యాపీ మ్యాన్. అదేం లేదు అంకుల్. సరే జాన్, నా కూతురు ఎప్పుడైనా మీకు బీర్ కొనిచ్చిందా? ఏ అంకుల్, మీ అమ్మాయికి బియర్ అలవాటు ఉందా? No, no. ఏ అందరూ కలిసి కంబైన్డ్ గా మందు కొడదాం అనుకుంటున్నారా? అయ్యో అది కాదు సార్ది. ఎప్పుడన్నా నా కూతురికి నాతో అవసరం వచ్చిందనుకో, బీర్ కొనిచ్చి తన పని చేయించుకుంటుంది. అందుకే అడిగాను. మీరు ఒక్క బీర్తో డీసెంట్ గా ఆపేస్తారు, కానీ మా వాడట కాదే. మొదలెట్టాడంటే కేస్ బీర్ ఫినిష్ అవ్వాల్సిందే. మనలో మాట, ఇంతవరకు ఎప్పుడు నా కూతురు మీకు బీర్ కొనివ్వలేదా? లేదు అంకుల్. ఇప్పుడు ఆయనకు బీర్ కావాలి, అందుకే ఈ ముసుగులో గుద్దులాట. గిఫ్ట్ ఓపెన్ చేసి చూడండి. ఓ యా యా. ఏంటి అల్లుడు గారు, మీకు తను క్లియర్ గా చెప్పింది కదా ఒంటరిగా విప్పి చూడండి అని. ఓ. వెళ్ళండి. సారీ అంకుల్, వెళ్ళి చూడండి. మర్చిపోయాను. ఏయ్, ఏయ్, అది బయటికి వెళ్ళి ఆడుకోండి. పోండి పోండి. నా భార్యకి కల్లో కూడా ద్రోహం చేసి ఎరగను అనుకోండి. గిఫ్ట్ చూసారా? చూశాను అంకుల్. నేను కూడా చూసా. డార్లింగ్, ఎస్ డార్లింగ్. ఓ 3 నెలలు జర్మనీ వెళ్తున్నాను ప్రాజెక్ట్ పని మీద. ఓకే వచ్చిన తర్వాత తప్పకుండా ఇంటికి వస్తాను. ఓకే నాన్న. బాయ్. నాన్న నేను కూడా వస్తాను. రారా? వస్తాను. నేను కిందికి వస్తాను. పర్లేదు, ఉండండి. థ్యాంక్స్ జాన్. నాన్న హ్యాపీగా ఉన్నావుగా? నాకేంటి నాన్న, సంతోషంగానే ఉన్నాను. చూసావుగా నాన్నా. నువ్వు నా కోసం నటించావు, ఓకే. జాన్ ఎందుకు నటించాలి? రెజినా, ఇదే నీ ఇల్లు, ఇదే నీ లైఫ్. అపార్థం చేసుకుని మాట్లాడుతున్నా. ఏం మాట్లాడకు, బాగా ఆలోచించు. బాయ్ రెజీ. ఏంటి బావ అట్ట నటిస్తుంది? ఆ రోజు హాస్పిటల్లో సంతకం చేస్తే హస్బెండ్ అయిపోతారా అంది. నిన్న మాత్రం ఏంటి? వదిలేరా, ఊరికే టెన్షన్ అవ్వకు. వాళ్ళ నాన్న ముందర మరీ నటిస్తుందిరా. టవల్ తీసుకోండి, కాఫీ తీసుకోండి, కేక్ కట్ చేయండి. చచ్చా, రేయ్, నువ్వు నాకు నచ్చావని తనతో నువ్వు చెప్పావా? లేదు కదా. తను మాత్రం చెప్పాలని ఎందుకు ఆశిస్తున్నావు? మీ ఇద్దరి పరిస్థితి ఒకటేరా. రేయ్, నాతో కాపురం తనకి ఇష్టం లేదురా. అని నీతో అందా? రేయ్, ఇంత చెప్పినా నీకు అర్థం కాలేదా? తనకి నా నుంచి కావాల్సింది డైవర్స్ రా. ఆ? అయ్యో, వాట్ ప్రాబ్లం? వాట్ డైవర్స్? నథింగ్ సార్, స్మాల్ ఫ్యామిలీ ప్రాబ్లం. వి విల్ టేక్ కేర్. యూ గో సార్. వాట్ ఫ్యామిలీ ప్రాబ్లం? ఈవినింగ్ కమ్ టు మై హోమ్, వి విల్ డిస్కస్. మన ఇంటి సమస్యను వాడింట్లో మాట్లాడుకోవడం ఏంట్రా? ఏంటి నీకోసం ఆఫీస్ మొత్తం వెతికాను, నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చుని